అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి నేను దుబాయ్లో ఉన్నానండి. లాస్ట్ వీడియోలో చూశారు కదా, మన ఇండియన్స్ని కలిసాం. ఎప్పుడో 1000 years బ్యాక్ నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ. అట్లాగే ఇదిగోండి మన గోల్డెన్ ప్యాలెస్. ఇక్కడ నుండి హోటల్ నుండి బయలుదేరి కనెక్ట్సా అనే ప్లేస్కి వెళ్తున్నానండి. 350 కిలోమీటర్లు వెళ్ళాలి. పొద్దున్నే ఇప్పుడు 6:30 అవుతుంది. ఫస్ట్ ఇక్కడ బస్సు ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్ట్. దుబాయ్ నుండి టైచాకి ఫస్ట్ టైచా వెళ్ళాలి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. పరిగెత్తుకుంటూ వచ్చానండి. ఈ బస్సు దొరికింది, వ్యాను. ఇంకా 1 దాకా అయితే బస్సులు అయితే ఇక్కడ లేవంటండి. బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇక వేరే ఇవానో అనే ప్లేస్కి అయితే ఇప్పుడైతే ఒక 9 బస్సు ఉందంట. ఇప్పుడు 8:15 అయింది. ఇక్కడ ఇవానో వెళ్ళి, ఇవానోకు 200 కిలోమీటర్లు ఉంది. ఇవానా నుండి మళ్ళీ 180 కిలోమీటర్లు ఉంది. పొలాలెస్కి 380, 30 కిలోమీటర్లు పెరిగింది అంతే. ప్రయాణం సాగుతుందని చెప్పి వేరే రూట్లో ఉండి వెళ్తున్నాను. ఇప్పుడే టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. 250 రేవన్ తీసుకున్నారు, అంటే దగ్గర ఒక 650 రూపాయలు అట్లా పడుతున్నట్టు ఉంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ, స్పసిబా. ఓకే, 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 స్పసిబా. నాకు బస్సు రాగానే చెప్తానంటున్నారు, కూర్చోమంటున్నారు ప్రశాంతంగా. ఇదంతా బస్ స్టాండ్ అండి. అట్లాగే మీరు చూస్తే ఇక్కడ లోపల రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, కూర్చోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. కానీ ఒకటే సిగరెట్లు వాసన కొడుతున్నారు గుమాయించి అందరూ. తలకాయ బుర్ర పగిలిపోతుందండి. అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి వ్యక్తులు పరిచయం అవుతున్నారు. అసలు చాలా బాగా ఆదరిస్తున్నారండి ఇక్కడ వాళ్ళు. అసలు రెస్పెక్ట్, మెయిన్ రెస్పెక్ట్ అండి. అసలు చిక్కిపోతుంది నాకైతే. ఇప్పుడే మా బస్సు అయితే వచ్చిందండి. బాయ్ బాయ్. కొడతాను అంటున్నారు నన్ను. అమ్మ, ఇదిగోండి, ఇదే మా బస్సు. ఈ బస్సులో వెళ్ళాలి ఇప్పుడు. ఈ కొండలో వెళ్ళేటప్పుడు అండి, మధ్యలో ఏదో రోడ్డు సరి చేస్తున్నట్టున్నారు. ఆ బళ్ళు మొత్తం ఆపేశారు. ఇక్కడే పక్కన చూస్తే టీసార్ రివర్ అండి. అదిగోండి, ఈ చెట్లు పక్కనే టీసార్ రివర్ ఉంది. ఇప్పుడు మనం యుక్రెయిన్లో ఉన్నాము. ఇది యుక్రెయిన్. ఆ టీసార్ రివర్ క్రాస్ చేస్తే రొమేనియా అండి, అంతే. నేను ఇప్పుడు ఎక్కిన బస్సు అయితే ఎక్స్ప్రెస్ బస్సు కాదండి, నార్మల్ బస్సు. చాలా స్లోగా వెళ్తుందండి. సాయంత్రం 4 అవుద్దంట వెళ్ళేలోపు. మరి ఇంకెంత లేట్ అవుతుందో తెలియదు. 200 కిలోమీటర్లు 9 గంటలు నడుపుతున్నారు. అదిగోండి, అది గవర్నమెంట్ బస్సు, యుక్రెయిన్ గవర్నమెంట్ బస్సు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్తూపం వచ్చి సెంటర్ యూరోప్ అంటండి. అదిగోండి, అక్కడ అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇవోనా అయితే వచ్చేసానండి ఇక్కడ బస్ స్టాండ్కి. ఇక్కడ మళ్ళీ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు 180 కిలోమీటర్లు వెళ్ళాలి. 4ంటికి బస్సు, ఇంకా 4ంటికి బస్సు రాలేదు. 4:30 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే బస్సు అయితే వచ్చేసిందండి. ఒక 3 గంటలు పట్టింది అనుకుంటా. 1:30 లేట్ బస్సు. 4ంటికి రావాల్సింది, 5:30కి వచ్చింది. పొడలిస్కి వెళ్తున్నాను. ఇక లోపలికి వెళ్ళి కూర్చుందాం. మేబీ ఒక 3 గంటలు వెళ్తాను. అట్లాగే నాకు హోస్ట్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి నైట్ 9:40 అయిందండి. మొత్తం 15 గంటల నుండి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ముక్కులంతా కొంచెం మూసిపోయినాయి, జలుబు చేసి కోల్డ్ చేసినట్టుంది బాగా. అప్పుడప్పుడు తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. నాకు హోస్ట్ కూడా యాక్సెప్ట్ చేశారండి, చాలా మంచి విషయం. కానీ సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో, కానీ నేను వెళ్ళే దారిలోనే బస్సుని రిక్వెస్ట్ చేసి
నాకు కొంచెం రోడ్డు మీద ఆపమని చెప్పాలి, లేకపోతే మళ్ళీ సిటీ కాడ దింపారంటే మళ్ళీ వెనక్కి నేను 11 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది. ఇక్కడే ఏదైనా తినడానికి తీసుకుంటాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ బైపాస్ రోడ్లో దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలండి. మొత్తం ఒక పెద్ద అడ్వెంచరస్సే ఇవాళంతా. బాబోయ్ బాగా అలసిపోయానండి బస్సులో. 15 గంటలు కూర్చొని ఒళ్ళంతా పులుసు అయిపోయింది. లోపలికి వెళ్దాం, ఇక కొంచెం ఏదో చాక్లెట్లు ఏదో తీసుకుందాం. ఇప్పుడే బస్ దిగానండి సేఫ్గా. నైట్ 10:40 అవుతుంది. ఇక ఇక్కడ నుండి బయలుదేరి విలేజ్లోకి నడుచుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటరు ఆ రోడ్లోకి వెళ్ళాలి విలేజ్. జస్ట్ ఒకే 1 కిలోమీటర్. బాగా లైట్లు కూడా ఉండవు అనుకున్నాను, పర్లేదు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి రోడ్డు దగ్గర నుండి. ఇక వెళ్దాం, లోపలికి వెళ్దాం. నా హోస్ట్ వచ్చేమో మసాజ్ చేయించుకుంటున్నారంట, మధ్యలో ఉన్నారంట, అందుకే నేను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయారు. పర్లేదులేండి, 1 కిలోమీటర్గా 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. లాస్ట్ మినిట్లో యాక్సెప్ట్ చేశారు, అది చాలా సంతోషకరమైన విషయం నాకు. నేను ఆయనకి రిక్వెస్ట్ ఇవాళ మార్నింగ్ పంపించాను, బస్సులో కూర్చొని 11 o'clockకి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. రాత్రి వచ్చాను, ఇక్కడే రెస్ట్ తీసుకున్నాను. నా హోస్ట్ ఇంట్లో విలేజ్కి వచ్చాను కదా, నేను వారిని కూడా మీకు పరిచయం చేస్తాను, నా స్నేహితుడిని. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే సిటీకి వెళ్తున్నాను. 12 కిలోమీటర్ల దూరం సిటీకి వెళ్ళి అక్కడ క్యాసిల్ ఉంది, ఆ క్యాసిల్ చూసుకొని ఇక్కడ నుండి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాను. మీకు నా హోస్ట్ని పరిచయం చేస్తానండి. ఫస్ట్ వచ్చి హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? వాట్స్ యువర్ నేమ్? Andre from Kamysk-Podilsky. ఎస్, ఆండ్రే అండి వారి పేరు వచ్చి. వారే నన్ను హోస్ట్ చేస్తున్నారు. వారే లాస్ట్ మినిట్లో వచ్చి యాక్సెప్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే. అండ్ అట్లాగే వారికి ఇండియా అంటే కూడా చాలా చాలా ఇష్టం. యూ లైక్ ఇండియా సో మచ్, రైట్? Yes. యూ వాంట్ Super spicy food. ఎగ్జాక్ట్లీ. Yeah, big fan. 1 year వచ్చి మన ఇండియన్స్తోనే స్టే చేశారండి, కీవ్లోనే ఎక్కడో కానీ, ఇక్కడ యుక్రెయిన్లో వచ్చి. అట్లాగే చాలా చాలా స్పైస్ ఫుడ్ కూడా తింటారు. అట్లాగే మధురై విజిట్ చేయాలని చాలా చాలా ఇష్టం వారికి. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ కూడా. నెక్స్ట్ వచ్చి ఇండియానే విజిట్ చేస్తారు. ఇంకో విషయం వచ్చేమో బ్రదర్ వచ్చి అసలు ప్లేన్, యూ డోంట్ యూజ్ ప్లేన్, రైట్? No. ఓన్లీ చెక్ చేస్తారండి. లైన్ బోర్డర్స్ క్రాస్ చేస్తారు. ప్రజెంట్ కోవిడ్ వలన చాలా బోర్డర్స్ క్లోజ్లో ఉండటం వల్ల ప్రస్తుతానికి అయితే ట్రావెలింగ్ స్టాప్ చేశారు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. బికాస్ ఆఫ్ కోవిడ్ యూ స్టాప్ రైట్ నో ట్రావెలింగ్. And after India immediately. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇండియా ఎలా వెళ్తారంటే టర్కీ వెళ్ళి, టర్కీ వాట్ ఈస్ ద ప్లాన్, హౌ టు గో ఇండియా, హౌ యూ విల్ గో టు ఇండియా? Through Pakistan, through India, through Turkey, only this way. ఓకే, నైస్. And after? Yeah. Yes, from India to Tibet. Okay. And after Middle Asia, Russia, and after to the America. ఎస్, నైస్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. రియల్ ట్రావెలర్ అండి నిజంగా ఇతనైతే మటుకి. ఎక్స్ట్రీమ్ ట్రావెలర్ బ్రదర్ యు ఆర్. Only extreme. ఎస్. హాయ్. Hi. హౌ ఆర్ యూ? I'm fine. వాట్స్ యువర్ నేమ్? Katya. Katya? Also, Yeah. Turkey. Oh wow, you do travel? Yeah. Nice. How many countries you visited? Oh, Georgia, Russia, Norway. Norway. I don't know, maybe 10 countries? 5. Oh, nice, very nice. Good. All the best for both of you. Start to travel. And thanks a lot for helping me. You have Insta, right? Yes. Yeah, tell me links later. I will share in description, okay? ఇప్పుడే వచ్చి ఫౌంటానా స్క్వేర్ వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ మొత్తం పార్క్. అట్లాగే ఫౌంటైన్ చాలా బాగా నచ్చింది. ఇట్లా చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్ మొత్తం. ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి చాలా అందంగా ఉందండి, గమనించవచ్చు. చిన్న ఫౌంటైన్ ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చి అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగోండి అక్కడ ఆపోజిట్లో చూస్తే వరల్డ్ సిటీ అంటండి. సిటీ వ్యూ కూడా బాగుంది. ఇప్పుడే ఆపోజిట్లో వచ్చి మనం ఫౌంటైన్ చూసుకున్నాం కదండి, చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు సూపర్ ఉందండి. రివర్ క్యానియన్ మొత్తం అదిగోండి చూస్తున్నారా. లోపలే హౌసెస్ కూడా కట్టుకున్నారు అక్కడే వచ్చి. ఒకవేళ రివర్ వస్తే, కానీ రివర్ రాదంట అసలు, మ్యాక్సిమం వస్తే మటుకి ఈ ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి. ఇది మొత్తం సిటీ వ్యూ అండి, చూస్తున్నారుగా. ఓల్డ్ టౌన్ అంటే ఇదంతా బ్యూటిఫుల్గా ఉందండి.
ఈ చర్చ్ వచ్చి చాలా చాలా పురాతనమైన చర్చ్ అండి. అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఎత్తులో ఉంది. ఇది వచ్చండి ముస్లిమ్స్ వాళ్ళు కట్టారంట, ఆటోమన్ ఎంపైర్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా అప్పుడు వాళ్ళు ప్రార్థించేవాళ్ళంటే 30 సంవత్సరాలు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత పాలిష్ ఎంపైర్ వచ్చిందంటే ఇక్కడికి. అప్పుడు ఆటోమన్ ఎంపైర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ నుండి పైన ఈ చిన్నది బిల్డ్ చేసి ఇలా పైన మరియా బొమ్మ పెట్టారు. ఇప్పుడు క్రిస్టియానిటీ చర్చ్ అండి ఇది. ఇప్పుడు వచ్చి బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఓల్డ్ టౌన్ గురించి చెప్పుకున్నాం కదా. ఓల్డ్ టౌన్కి అట్లాగే ఇక్కడ వచ్చి టవర్స్ ఉన్నాయండి. అదిగోండి ఆపోజిట్లో టవర్ చూస్తున్నారు కదా. మొత్తం ఇలాంటి టవర్లు 9 టవర్లు ఉన్నాయంటండి. గాడ్స్ దీంట్లో ఉండి మొత్తం అబ్జర్వ్ చేసేవారని చెప్తున్నారు. లుథియానా కింగ్డమ్ రూల్ చేశారని చెప్తున్నారు ఫస్ట్ ఈ ప్లేస్ని మొత్తం 600 సంవత్సరాల క్రితం. అట్లాగే ఈ బ్రిడ్జ్ మీద అండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జిప్ లైన్ కూడా చేయొచ్చు. ఓన్లీ జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. అదిగోండి ఇటువైపు నుండి ఇటువైపుకి అంతే. ఈ కెన్యన్ వచ్చి స్మాత్రిచ్ కెన్యన్ అని పిలుస్తారంట అండి. దీన్ని చూడడానికి కిందకు వచ్చాం. అట్లాగే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందంట, అది గమనించడానికే వచ్చాం లోపలికి. బాగుందండి, చాలా చాలా అందంగా ఉంది. కానీ చిన్న వాటర్ ఫాల్, బ్యూటిఫుల్. నైస్. అట్లాగే కింద వచ్చి ఒక వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉందండి, చాలా అందంగా ఉంది. ఓ బ్యూటిఫుల్. ఇటువైపు కూడా చూడొచ్చు, ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ కాటియా. యా, ఇప్పుడు వచ్చి కెన్యన్లో కింద నడుచుకుంటూ వెళ్తున్నామండి. చుట్టూత కెన్యన్ ఉంటుంది, మధ్యలో ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ మీద ఇప్పుడు ఈ ఓల్డ్ టౌన్ అనేది ఉంది. అట్లాగే శత్రువులు ఎవరైనా వస్తుంటే ఆ శత్రువులను గమనించి ఇక్కడ 2 డ్యామ్స్ కూడా ఉన్నాయంట. డ్యామ్స్ రిలీజ్ చేస్తారంట. డ్యామ్స్ రిలీజ్ చేసినప్పుడు మొత్తం దీంతో వాటర్ నిండిపోద్దంట అండి ఈ రౌండ్గా కెన్యన్లో. అప్పుడు శత్రువులు లోపల రావడానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే మనం టవర్ కూడా చూసుకున్నాం కదా, అలాంటి 9 టవర్లు ఉంటాయని చెప్పుకున్నాము. గార్డ్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే టవర్స్ అన్నీ వచ్చి కాఫీ షాప్ చేశారండి. ఇక్కడ ఒక పాతది పడ్డ ప్లేస్ చూస్తున్నారు కదండి. ఈ ప్లేస్లో వచ్చి ఆర్టిలరీ తయారు చేసేవారంటండి 1700 సంవత్సరంలో. ఆ తర్వాత 1800 సంవత్సరంలో ఎప్పుడు రష్యన్ ఎంపైర్ వచ్చిందో అప్పుడు అది ఆపేశారంట ఆర్టిలరీ తయారు చేయడం ఇక్కడ. తర్వాత వచ్చి రష్యన్ సోల్జర్స్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ లాగా మార్చారంటండి. లోపల చాలా చల్లగా ఉంటుంది అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి కోట లోపలికి. చాలా పాత కోట. This one they built in 17th century, right? No, 16. 16th century. ఇదిగోండి చూసారా, they prepare here artillery. Just powder. Just powder, gunpowder. Yes. Okay. Yeah. లోపల చాలా చాలా చల్లదంగా ఉందండి. ఎస్ ఎస్ ఫర్ బోర్డ్. ఇక్కడే కెన్యన్లో వచ్చి ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారండి. చాలా బాగుంది చూస్తే. అదిగోండి అక్కడ ఓల్డ్ స్టైల్లో వాటర్ ఎట్లా తీసుకుంటారని చెప్పి ఉంది అక్కడ, సైకిల్ లాగా షేప్లో. అట్లాగే ఇక్కడ చూస్తే మొత్తం ఈ క్యానియన్ లోపల ఈ ఐలాండ్ ఉంది కదా, ఈ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి మొత్తం 3 రకాల గేట్లు ఉంటాయంట. ఇదిగోండి ఇది వచ్చి ఫస్ట్ గేట్ అంటండి. రెండో గేట్ వచ్చేమో కోట, మెయిన్ కోటలో ఉంది లోపలికి వెళ్ళటానికి ఐలాండ్లోకి. ఇదిగోండి బ్రిడ్జ్ ఇక్కడ. ఇదిగోండి చూస్తున్నారు కదండి ఫస్ట్ గేట్. ఇట్లా పైకి అయితే వెళ్ళొచ్చంట. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే ఎనప గేట్లు పెట్టి క్లోజ్ చేసి ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి ఇంకో మార్గం ఉందంటున్నారు. ఆ మార్గం ద్వారా తీసుకెళ్తానంటున్నారు. పైకి వెళ్దాం, చూద్దాం ఒకసారి, ఎక్స్పీరియన్స్ అవుదాం.
ఇక్కడ వచ్చి గార్డ్స్ ఉండేవాళ్ళని చెప్తున్నారు, స్టే చేసేవాళ్ళని చెప్తున్నారు. చూసి ఎవరు Yeah, super champion. నైస్ బ్యూటిఫుల్. ఇప్పుడే ఇటు నుండి నడుచుకుంటా వచ్చాం కానీ గేట్స్ చూసుకుంటా. అట్లాగే ఇక్కడ చూస్తే చిన్న రివర్ కూడా ఉంది కదా ఈ క్యానియన్లోనే. ఇక్కడ చూస్తున్నారు ఒక డ్యామ్ ఉంది, చిన్న డ్యామ్. ఇదిగోండి ఇప్పుడు ఈ డ్యామ్ని మేము క్రాస్ చేసుకుంటే వెళ్ళాలి. మంచి అడ్వెంచరస్గా ఉంది ట్రిప్ అయితే మట్టికి. ఇదిగోండి ఎదురుగా చూస్తున్నారుగా మెయిన్ క్యాసిల్ కూడా ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం ఇప్పుడు. Preparing shoes. అందరూ వచ్చి కోటకి మెయిన్ రోడ్లో వెళ్తే మేమేమో వచ్చి అడవిలో వెళ్తున్నామండి. చూడొచ్చు కింద క్యానియన్లో ఉండి అడ్వెంచరస్గా తీసుకెళ్తున్నారు మన వాళ్ళు. ఇదిగోండి చూసారా, అందరూ ఇప్పుడు పైన బ్రిడ్జి మీద నడుస్తూ ఉంటారు, మేము కింద నుండి వెళ్తున్నాం. సూపర్ ఉందండి బ్రిడ్జ్. చూస్తున్నారా, ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్ ఇది అయితే మట్టికి. అట్లాగే కింద చూస్తే ఒక డ్యామ్ చూసారా, అదిగోండి అదిగోండి కింద డ్యామ్ అప్పుడులో కట్టినది. కింద టన్నల్ లాగా, వాటర్ టన్నల్. ఇదంతా మామూలుగా లేదు, కానీ ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ నుంచి టర్కిష్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారంట, మరి ఎందుకనో కానీ. కోటకు వచ్చి మేము ఓల్డ్ స్టైల్ వెళ్తున్నామండి. అట్లా చూస్తున్నారు ఇగోండి అప్పుడులో కట్టిన ఈ గోడలు కూడా ఇవన్నీ మొత్తం. అట్లాగే ఇక్కడ చూస్తే ఒక ఓల్డ్ స్టైల్ వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంది. మేమైతే ట్రై చేయట్లేదు, రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని. ఇక ఇట్లా వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మెయిన్ క్యాసిల్ అయితే వచ్చి వేరే ప్లేస్లో ఉందండి. దాని ఆపోజిట్లోనే కొత్తగా కట్టిన క్యాసిల్ అయితే ఇది ఉంది. ఓల్డ్ క్యాసిల్ అక్కడ, న్యూ క్యాసిల్ ఇక్కడ. ఇక్కడ నుండి ఫైట్ చేశారని చెప్తున్నారు ఓల్డ్ క్యాసిల్ వాళ్ళతో. అట్లాగే లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఓల్డ్ క్యాసిల్ ఎలా ఉందనేది ఏంటనేది. ఇదిగోండి వే అంతా మూసుకుపోయింది దారి. ఈ చెట్లు పొదల్లో నుండి వెళ్ళాలి లోపలికి. ఇదిగోండి ఇప్పుడు చూసారా కోట లోపలికి వెళ్తున్నాం. బాగా అడ్వెంచరస్గా ఉందండి, చాలా బాగుంది. ఇంత పురాతనంగా ఉండటం బాగుంది. మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇదిగోండి కంప్లీట్లీ డార్క్. ఓ అడ్వెంచరస్, లెట్స్ గో. కొంచెం వరకే చీకటి ఉందండి. Yes, it's all time some soldier moving by this way. Yes, old time, huh? Very old time. How many people, huh? So much. So many people died. Nice, brother. Yes. Very nice, brother. Huh? And from here. It's beautiful. Huh? చాలా బాగుందండి. అట్లాగే పైకి చిన్న కోట పైకి వెళ్ళడానికి కూడా దారి మార్గం ఉంది, గమనించవచ్చు. ఇది ఇప్పుడు దీంట్లో లోపల నుండి వచ్చాం. ఇప్పుడు వచ్చి న్యూ ఫోర్ట్ పైన ఉన్నామండి. సిటీ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. అది ఎదురు పొలాలు కూడా గమనించవచ్చు. ఇదిగోండి ఇదంతా చూసారా ఎంత అందంగా ఉందో. అదిగోండి క్యాసిల్. ఓల్డ్ క్యాసిల్ అండి అది వచ్చి. ఇది వచ్చి న్యూ క్యాసిల్ అంట. ఇక్కడ నుండే వచ్చి ఫైట్ చేశారంటండి. దీని లోపల నుండే మనం ఇప్పుడు వచ్చి ఎంట్రీ అయ్యాం.
అదిగోండి చూస్తున్నారా, మేము ఇప్పుడు అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చామండి, ఆ బ్రిడ్జ్ అవతల నుండి. అట్లా 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 గ్రాండ్ కెనియన్లో మొత్తం నడుచుకుంటూ వెళ్ళి అట్లా మొత్తం ప్రయాణం చేసి ఆ పైగా వచ్చాం మేము ఇట్లాగా ఈ కోటలో. ఆపోజిట్లో వచ్చి టౌన్ చూసుకుంటున్నారు కదండి, ఓల్డ్ టౌన్. అట్లాగే ఇట్లా లోపలికి బ్రిడ్జ్ మీద నుండి క్రాస్ చేసుకుంటూ వస్తే ఇదిగోండి ఈ క్యాసిల్ లోపలికి వెళ్ళాలి. క్యాసిల్ లోపలికి వెళ్ళి టికెట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నానండి, 40 గ్రేవెన్ ఛార్జ్ చేశారు. ఇప్పుడే కోట లోపలికి ఎంట్రన్స్ వచ్చానండి, ఇటువైపు నుండి. ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇలా ఉంది లోపల వ్యూ అయితే చూడొచ్చు. అదిగోండి మొత్తం మధ్యలో అంతా ఎంటీగా ఉంది. ఒక రూమ్స్ లాగా ఉన్నాయండి, హౌసెస్ లాగా కొంచెం కొంచెమే ఉంది. మరి మొత్తం డెస్ట్రాయ్ అయిపోయినట్టుంది. ఇక్కడైతే ఆర్చరీ ట్రై చేస్తున్నారు చూడొచ్చు. అట్లాగే ఈ లోపల వచ్చేమో పాట్స్ తయారు చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో వచ్చి. ఒకసారి చూద్దాం. ఎవరికైనా పాట్ ట్రై చేయాలని ట్రై చేయొచ్చు. ఇదిగోండి వచ్చి పాట్స్ ట్రై చేస్తున్నారు. కోట లోపల అయితే ఆర్చరీ ట్రై చేస్తున్నారు, ఇట్లాగా గమనించవచ్చు. పర్ఫెక్ట్. మొత్తం షాప్సే ఉన్నాయండి చెప్పాలంటే కోట లోపలన్నీ. ఇదిగోండి ఇక్కడంతా సువెనియర్ షాప్స్ ఉంది మొత్తం. ఎక్కడ రెస్టారెంట్ చూసారా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఓల్డ్ స్టైల్లో డ్రెస్ వేసుకున్నారు అట్లాగా. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అంటండి ఫుడ్ అయితే మట్టికి. అట్లాగే ఇక్కడ చూస్తే మన ఇద్దరు స్నేహితులు క్యాట్తో ఆడుకుంటున్నారు. క్యాట్ చాలా బాగుంది. ఇట్స్ బ్యూటిఫుల్ క్యాట్, గుడ్ క్యాట్. ఇక్కడ అలా గమనించండి, ఓల్డ్ స్టైల్లో యుక్రైనియన్ స్టైల్లో కుకింగ్ చేస్తున్నారు. అక్కడ ఆడవారు కూడా మొత్తం వచ్చి డ్రెస్ కూడా యుక్రైనియన్ స్టైల్లోనే వేసుకున్నారు. అది బార్బిక్యూ చేస్తున్నట్టున్నారు. దీని పైకెక్కి సిటీ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామండి. లోపలికి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూస్తే వుడెన్ బ్రిడ్జ్ ఉంది. అదిగోండి పైకి వ్యూ అట్లా ఉంది. ఒక లెవెల్ అయితే వచ్చామండి. అదిగోండి పైన ఒక హోల్ ఉంది, ఇంకోటి ఎక్కాలి పైకి. ఓకే రీచ్డ్, వచ్చేసామండి. ఒక బ్రదర్ I think once upon a time it is look like this, huh? It's like top. But after they built this one. Yes, it's after, but it's not. It's fake. It's not true historical. This is fake. Ukrainian. This is fake. Yes. This is original. Yes, original. Okay. This wooden also we don't have before. Yes, no. చూసారండి అది. Only this original. ఇది అసలు పైన టాప్ ఇలా ఉండేది ఒకప్పుడు. ఇదిగోండి వ్యూ పైనుండి. ఆహా గుడ్, బాగుంది కదా. ఇటువైపు నుండి అటువైపు దారండి కోట. సిటీ వ్యూ మొత్తం. ఇలాగే అప్పుడు ఈ ఫోర్ట్లో కూడా వచ్చి రెవల్యూషనరీ జరిగినప్పుడు దానికి సంబంధించిన అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళన్ని ఫోటోలు ఉన్నాయండి, చూడొచ్చు.
అట్లా ఇక్కడ బాధాకరం విషయం అండి నాకు బాగా. ఆ బాబు చూసారో ఎలా అయిపోయాడు, ఎందుకు అలా అయ్యాడని కనుక్కుంటే అండి 1932లో వచ్చి స్టాలిన్ వచ్చి యుక్రెయిన్లో ఉన్న వాళ్ళ దగ్గర మొత్తం ఫుడ్ బట్టలు అన్నీ తీసేసుకోమన్నారంటండి. అప్పుడు 1932 1933లోనే ఒక 1 yearలోనే 15-16 million దాకా పీపుల్ చచ్చిపోయారంటండి ఇక్కడ. చాలా ఘోరం. అది కూడా చూసారా ఫోటో పైన చూడండి ఎన్ని శవాలు ఉన్నాయో. యుక్రెయిన్ అండర్ కంట్రోల్లో తీసుకోవడానికి అలా చేశారని చెప్తున్నారు. ఆ 1 year. Second World War. ఎస్. ఇదిగోండి ఇక్కడ చూస్తారు కింగ్ ఆర్థర్ కత్తి ఉందండి. తీస్తే ఇక మనం మొత్తం ప్రపంచాన్ని మొత్తం గెలుచుకున్నట్టే. నైస్. Nice. బ్యూటిఫుల్ ఉందండి క్యాసిల్. ఇప్పుడు దాకా మనం చూసుకున్నాం కాదండి ఫోర్ట్ వచ్చి ఇదిగోండి స్మార్ట్ రిచ్ రివర్. అది ఇదిగోండి ఇక్కడ ఇది ఓల్డ్ టౌన్ మొత్తం చూసారా ఎట్లా తిరిగిందో మొత్తం. గ్రాండ్ కెనియన్ వచ్చి అట్లాగే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఫోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఎవరైనా రావాలంటే ఓల్డ్ టౌన్ లోపలికి ఫోర్ట్ దాటుకునే వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు దాకా ఆండ్రీ హెల్ప్ చేశారండి నాకైతే. చాలా సరదాగా అట్లా తిరిగి వచ్చాం. మంచి స్నేహం కూడా ఏర్పడింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అలాట్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. విల్ బీ ఇన్ టచ్. ప్లీజ్ వెల్కమ్ టు ఇండియా. ఐ నో యూ వెరీ మచ్ లవ్ ఇండియా అండ్ యూ లైక్ ఫుడ్ ఆల్సో, ఇండియన్ ఫుడ్. చాలా చాలా ఇష్టం అండి ఇండియన్ ఫుడ్ అన్నా కూడా. ఫస్ట్లో చెప్పాను కదా మీకు. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. Yes. See you in India, guys. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. Yeah. ఇప్పుడు వచ్చి నాతో పాటు వీరు ఉంటారండి, ఇంకా కొంతసేపు ఉంటారు. నన్ను 10 o'clockకి వచ్చిన బస్సు ఇప్పుడు 7 o'clock అయింది. బ్రదర్ 12 వెళ్ళిపోతున్నారు. వీరు నన్ను హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ కేటీ. Thank you.